సో ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే బిగ్ 5 కాంబో. ఎల్టీఎక్స్లో మోస్ట్ పాపులర్ 5 కోర్సెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 5 కోర్సెస్ కలిపి ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000కి వస్తాయి. మోస్ట్ పాపులర్ ఎన్సీఆర్టీ కోర్సు, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్. 5 ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలు చేస్తుంది. 5 కలిపి తీసుకుంటే మీకు 50,000 రూపాయలు అవుతాయి. కానీ కలిపి కాంబో తీసుకుంటే మీకు 15,000కి అంటే మీకు 70% డిస్కౌంట్కి లభిస్తుంది. ఈరోజు మిడ్ నైట్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో ఎన్సీఆర్టీ కానీ సీసాట్ కానీ ఎవరైనా తీసుకుని ఉంటే, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకుని ఉంటే, కరెంట్ అఫైర్స్ తీసుకుని ఉంటే వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ని కూడా మీరు పొందొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీకే 10,000 కట్టేసి ఉంటే 5,000 కడితే రిమైనింగ్ 4 కూడా మీకు వచ్చేస్తాయి. అర్థమైందా? ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఇండియా యుఏఈ రిలేషన్స్కి సంబంధించి వచ్చిన ఆర్టికల్ ఇది. ఎడిటోరియల్ పేజ్లో వచ్చింది. సో ఓల్డ్ ఫ్యాషన్డ్ ట్రస్ట్, చూసారా టైటిల్? ఓల్డ్ ఫ్యాషన్డ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బైండ్ ఇండియా యుఏఈ టైస్. ఇండియా యుఏఈ రిలేషన్స్ని బైండ్ చేసేవి అంటే కలిపి ఉంచేవి ఏంటి అంటే ఓల్డ్ ఫ్యాషన్ ట్రస్ట్. అంటే ఇక్కడ బేసికల్గా ఏ పాయింట్ పైన చెప్తున్నారంటే, ఇప్పట్లో ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య రిలేషన్స్ ఎలా అయిపోయాయంటే దే హ్యావ్ బికమ్ ట్రాన్సాక్షనల్. అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, నేను వాళ్ళకి ఈ హెల్ప్ చేస్తే వాళ్ళ నుంచి నాకేంటి బెనిఫిట్, ట్రాన్సాక్షనల్, నేను ఈ హెల్ప్ చేస్తాను రేపు పొద్దున్న నాకేం వస్తుంది, ఈ మైండ్ సెట్తో దేశాల మధ్య రిలేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇలా నడుస్తున్న ఈ రోజుల్లో ఇండియాకి యూఏఈకి మధ్యలో ఉన్న రిలేషన్స్ మాత్రం అలా లేవు. ప్రపంచమంతా ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇండియా యూఏఈకి మధ్యలో ఒక స్ట్రాంగ్ పర్సనల్ బాండ్ అనేది ఉంది. మన దేశ అధ్యక్షుడు అక్కడి అధ్యక్షుడికి మధ్యలో కావచ్చు, ఓవరాల్గా 2 కంట్రీస్ మధ్యలో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది. ఓకే, సో ఏ స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది మనకి 2 దేశాల మధ్య ఉంది. పర్సనల్ బాండ్ అనేది లీడర్స్ మధ్యలో మనకి కనిపిస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ యూ కెన్ సే ద రిలేషన్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ. మనం విశ్వసనీయత కూడా వెనుక ఉంది. సో డిప్లొమాటిక్ రెసిప్రొసిటీ అనేది అంటే వాళ్ళు ఏదో మనకి చేశారు కాబట్టి మనం వాళ్ళకి చేసేయాలని కాకుండా 2 దేశాలు ఒకరినొకరు నమ్ముతాయి, ఒకరినొకరు కంప్లీట్గా ఫ్రెండ్గా భావిస్తాయి, ఒకరికొకరికి అవసరమైనప్పుడు సహకరించుకుంటాయి. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఈ మధ్యన మనం గమనిస్తే దెర్ ఆర్ రెగ్యులర్ ఇంటరాక్షన్స్. 2 దేశాల మధ్య ఇంటరాక్షన్స్ అనేవి చాలా రెగ్యులర్గా అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అవుతున్న మోదీ గారి విజిట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ హిస్ 3rd విజిట్ ఇన్ లెస్ దాన్ ఎ ఇయర్. లాస్ట్ 1 ఇయర్లోనే మోదీ గారి 3rd విజిట్ టు యూఏఈని మనం చూసాం. 3rd విజిట్ టు యూఏఈ అనేది మనం చూసాం అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత సిగ్నిఫికెంట్గా 2 దేశాల మధ్య రిలేషన్స్ ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ విజిట్ ద్వారా ఏం చేయబోతున్నారు మోదీ గారు, ఏమేం చేస్తారనేది మనం ఒకసారి గమనిద్దాం. ఎజెండా ఆఫ్ ది విజిట్ ఏంటి అంటే, ఒకటి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఒక గ్రాండ్ హిందూ టెంపుల్ని ఓపెన్ చేయబోతున్నారు. గ్రాండ్ హిందూ టెంపుల్ని ఓపెన్ చేయబోతున్నారు. ద నేమ్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ బ్యాప్స్. ఎక్కడ? ఇన్ అబుదాబి. సో బ్యాప్స్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. అది ఫుల్ ఫామ్ అనమాట. ఇది స్వామినారాయణ్ సంప్రదాయ, ఏ వైష్ణవ సెక్ట్ ఆఫ్ హిందూయిజం. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న టెంపుల్, ఎక్కడ? అబుదాబిలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. ఈ టెంపుల్ మోదీ గారు ఓపెన్ చేయబోతున్నారు. అబుదాబి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్, అబుదాబి ఇవన్నీ కూడా యుఏఈలో భాగాలు. ఓకేనా? సో ఇది మోదీ గారు ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ టెంపుల్ అనేది ఫస్ట్ హిందూ టెంపుల్. ఈ టెంపుల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ది ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ గల్ఫ్. ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ గల్ఫ్, అది దీని యొక్క స్పెషాలిటీ. సో ఈ టెంపుల్కి సంబంధించి ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ టెంపుల్ కూడా మనకి మన అయోధ్య రామ మందిరం లాగే నగరా స్టైల్లోనే కన్స్ట్రక్ట్ చేసిన
టెంపుల్. నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ గురించి చెప్పాను కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తున్నాను. ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ స్టోన్ స్ట్రక్చర్, స్టోన్ మీద కన్స్ట్రక్ట్ చేసిన నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వచ్చిన టెంపుల్. ఈ టెంపుల్కి ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటి స్పెషాలిటీస్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ టెంపుల్ స్పెషాలిటీస్ ఏంటంటే, ఒకటి ఈ BAPS కదా టెంపుల్ పేరు, దీన్ని స్పెషాలిటీస్ మీరు ఒకసారి గమనించండి. దీనికి ల్యాండ్ డొనేట్ చేసింది ఒక ముస్లిం కింగ్ ల్యాండ్ డొనేట్ చేశారు. అండ్ దెన్ ఈ మందిర్ ఎవరి మందిరం ఇది? హిందూ మందిరం, హిందువుల కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న మందిరం ఇది. దీని ఆర్కిటెక్ట్, దీని యొక్క లీడ్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఏ క్రిస్టియన్. ఈ టెంపుల్ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఏ సిక్. దీని యొక్క ఫౌండేషన్ డిజైనర్, దీని ఫౌండేషన్ డిజైన్ చేసినది ఒక బుద్ధిస్ట్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఈజ్ ఏ పార్సీ గ్రూప్. అండ్ ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ కంపెనీ డైరెక్టర్ హీఈస్ ఎ జైన్. ఈ టెంపుల్ వెనకాల అన్ని మతాల వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పడం కోసం నేను చెప్పాను ఇదంతా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్. ఓకేనమ్మా. సో ఈ టెంపుల్ని మన మోదీ గారు ఇనాగ్రేట్ చేస్తారు. అది ఒకటి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎజెండా ఇన్ దిస్ పర్టికులర్ విజిట్. నెక్స్ట్ ఇంకా ఎజెండాలో ఇంకా ఏమున్నాయి అంటే మనకి అహ్లాన్ మోదీ ఈవెంట్. అహ్లాన్ అంటే హలో, అరబిక్లో హలో మోదీ అన్నట్టు. అహ్లాన్ మోదీ అనే ఈవెంట్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎడిషనల్గా లాట్ ఆఫ్ మనకి ఎకనామిక్ పార్ట్నర్షిప్ పరంగా తీసుకుంటే భారత్ మార్ట్ ఇనిషియేటివ్, ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. భారత్ మార్ట్ ఇనిషియేటివ్ కూడా కిక్ ఆఫ్ చేస్తున్నారు. భారత్ మార్ట్ ఇనిషియేటివ్ యొక్క కథ ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ ఏ కొలాబరేషన్. భారత్ మార్ట్ ఇనిషియేటివ్ ఈజ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ డిపి వరల్డ్కి మరియు ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండింటి యొక్క కొలాబరేషన్. దేనికోసం అంటే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? డిపి వరల్డ్ అనేది వరల్డ్లో చాలా పెద్ద సప్లై చైన్ మేనేజ్మెంట్ కంపెనీ. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే మన లాజిస్టిక్స్ కంపెనీ అనమాట. సో మన ఇండియాలో MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రొడక్ట్స్ని ఈ డిపి వరల్డ్ ద్వారా మనకి గల్ఫ్లో చాలా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇరాన్ కావచ్చు, సెంట్రల్ ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఈ ప్రాంతాలకి మన ఇండియన్ MSMEs వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ డిపి వరల్డ్ అనేది సహకారం అందిస్తుంది. అంటే వాళ్ళ ద్వారా లాజిస్టిక్స్ సపోర్ట్ వాళ్ళు అందిస్తారనమాట. సో ఈ రకంగా మనకి డిపి వరల్డ్కి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న జాయింట్ ఇనిషియేటివే భారత్ మార్ట్ ఇనిషియేటివ్. ఇది మీకు అడగొచ్చు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్ బై ఇండియాస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టు దీస్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి డిపి వరల్డ్తో ఉన్న ఈ ఇనిషియేటివ్ అనేది సహకరిస్తుంది. సో ఆల్రెడీ మీకు గమనిస్తే ఇండియాకి దుబాయ్కి మధ్యలో మీకు అడుగుతూ ఉంటారు, ఇండియాకి UAEకి మధ్యలో ఆల్రెడీ వీ హ్యావ్ ఏ రిలేషన్షిప్, ఒక అగ్రిమెంట్ అనేది ఉంది. ఏంటి అగ్రిమెంట్? CEPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్.
కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆల్రెడీ మనం సైన్ చేసాం. దానికి ఇప్పుడు యాడ్ ఆన్గా డీపీ మార్ట్ వాళ్ళతో ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడం కోసం ఈ భారత్ మార్ట్ ఇనిషియేటివ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య పైన టారిఫ్స్ అనేవి తగ్గిస్తారు. అట్ ద సేమ్ టైం తగ్గించుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలాగే మన వాళ్ళు అక్కడ పనిచేయడానికి, అక్కడ వాళ్ళు ఎక్కడ పనిచేయడానికి, ఫ్రీ మూవ్మెంట్కి అన్నింటికి సులభతరం, కండిషన్స్ రూల్స్ అన్నింటినీ సులభతరం చేయడం, ఇవన్నీ సిఈపిఏలో భాగంగా మనం చెప్పొచ్చు. సో భారతదేశం వివిధ దేశాలతో సైన్ చేసే అగ్రిమెంట్స్ని మనం రకరకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. సిఈపిఏ ఒకటి, ఓకేనా, అలాగే సిఈసిఏ ఒకటి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, అలాగే ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. ఇలా డిఫరెంట్ అగ్రిమెంట్స్ మన దేశం సైన్ చేస్తూ ఉంటుంది. అందులో దుబాయ్తో మనకున్న అగ్రిమెంట్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. రైట్, ఇంకా ఎడిషనల్గా ఇప్పుడు ఇండియా యొక్క విజిట్లో ఇంకా ఏం డిస్కస్ చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారంటే డిస్కషన్స్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ గురించి కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మల్టిపుల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. ఏంటవి? గాజాలో జరుగుతున్న వార్ కావచ్చు, అలాగే రెడ్ సీలో షిప్పింగ్ పైన అటాక్స్ ఆన్ షిప్పింగ్, ఇది కూడా మనం చూస్తున్నాం. అమెరికన్ షిప్స్ పైన వీటిపైన హౌతీస్ అటాక్ చేస్తున్నారు. ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వార్ కావచ్చు, ఈ అటాక్స్ కావచ్చు, ఇవి ఇండియాని సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చేసే అంశాలు. సో ఇలాంటి విషయాల్లో మనకి యూఏఈ యొక్క సపోర్ట్ అనేది మనకు అవసరం. సో వాళ్ళతో క్లోజ్ కోఆర్డినేషన్ అండ్ సపోర్ట్ అనేది అవసరం. అప్పుడే మనం ఇండియా తన ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతుంది. సో ఈ రీజనల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా డిస్కస్ చేయడం కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇలా మీరు గమనిస్తే ఓవరాల్గా ఇండియాకి యూఏఈకి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది చాలా అంశాలతో మనకి స్పాన్ అవుతుంది. సో యూ కెన్ సీ ఇట్స్ ఎ మల్టీఫెస్టెడ్ రిలేషన్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఎకనామిక్ కోఆపరేషన్ మనం చేసుకుంటున్నాం, స్ట్రాంగ్ డిఫెన్స్ టైస్ రెండు దేశాల మధ్య ఉన్నాయి. అలాగే కొలాబరేషన్, రీజనల్ ఇష్యూస్లో రెండు దేశాల మధ్య కొలాబరేషన్ కూడా, రీజనల్ ఇష్యూస్ పైన రెండు దేశాల మధ్య కొలాబరేషన్ కూడా ఉంది. దానికి తోడు మన లీడర్కి ఆ లీడర్కి మధ్యలో ఒక స్ట్రాంగ్ పర్సనల్ ర్యాపో కూడా ఉంది. సో కాబట్టి ఈ రెండు దేశాల మధ్య రిలేషన్ అనేది ఈ ట్రాన్సాక్షనల్ వరల్డ్ అంటే అర్థం ఏంటి? అవసరాన్ని బట్టి రిలేషన్స్ మెయింటైన్ చేసుకునే ఈ ప్రపంచంలో ఇండియా యూఏఈ రిలేషన్స్ అనేవి స్టాండ్ అవుట్ అవుతాయి. అంటే ఒక రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలరా అనే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే రిలేషన్స్ ఇవని చెప్పేసి ఈ ఆర్టికల్ ఓవరాల్గా మనకి చెప్తోంది. సో అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ఆర్టికల్లో ఉన్న అంశాలు. కొన్ని ఎక్స్ట్రా ఈ బిఏపిఎస్ మాత్రం నేను కొంచెం యాడ్ చేశాను. అంటే ఆర్టికల్ ఇవన్నీ మెన్షన్ చేయలేదు, బట్ ఐ హ్యావ్ యాడెడ్ దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. Look at this article. Specific duration clause in draft India EFTA pact may affect drug industry అని చెప్పేసి ఈ ఆర్టికల్ వచ్చింది. అయితే సో ఈ ఆర్టికల్లో ఆ స్పెసిఫిక్ ఇష్యూ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఓవరాల్గా ఆర్టికల్లో మనకి రెండు కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ కీవర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటది? ఈఎఫ్టిఏ అనేది మనకు కనిపిస్తుంది. ఈఎఫ్టిఏకి ఇండియాకి మధ్యలో ఒక ప్యాక్ట్ అంటే ఒప్పందం అంటాం. సో ఆ ప్యాక్ట్ని మనం ఏమంటామమ్మా తెలుగులో ఒప్పందం అంటాం. సో బేసికల్గా ఏ ప్యాక్ట్ సైన్ చేస్తున్నారంటే టీఈపిఏ సైన్ చేయబోతున్నారు అతి త్వరలో. సో అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అసలు టీఈపిఏ అంటే ఏంటి, ఈఎఫ్టిఏ అంటే ఏంటి, ఈ ఒప్పందం సైన్ చేయడం వల్ల ఇండియాకి వచ్చే లాభం ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఇవాళ ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ టీఈపిఏ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటనేది చూద్దాం. టీఈపిఏ అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఈ టీఈపిఏ కథ ఏంటనేది మనం డీటెయిల్డ్గా వెళ్దాము.
దానికంటే ముందు లెట్స్ కమ్ బ్యాక్ టు ద రియల్ కీవర్డ్ ఈఎఫ్టిఏ. ఈ ఈఎఫ్టిఏ కథ ఏంటి అనేది మనం చూద్దాం. ఈఎఫ్టిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం చూశాక టీఈపిఏ సంగతి ఏంటనే చూద్దాం. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే అర్థం ఏంటి? దీంట్లో మోర్ దాన్ వన్ గవర్నమెంట్ ఈజ్ ఎ మెంబర్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది ఎప్పుడు అంటే మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960. 1960లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎలా, ఎందుకు అంటే యాజ్ యాన్ ఆల్టర్నేటివ్ టు యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా, ఓకేనా, దాంట్లో ఇష్టపడని వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేర్చుకోని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో దీంట్లో ప్రెజెంట్ ఉన్న మెంబర్స్ ఎవరు? ఈఎఫ్టిఏలో ఉన్న మెంబర్స్ 4 కంట్రీస్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 కంట్రీస్ విచ్ ఆర్ కరెంట్లీ మెంబర్స్ ఆఫ్ ఈఎఫ్టిఏ. ఒకటి ఐస్లాండ్, ఇవి అడుగుతారు, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రెండవది లైచెస్టైన్స్టీన్, టెన్స్టీన్, ఓకే, అండ్ దెన్ నార్వే, అండ్ ఫైనల్లీ స్విట్జర్లాండ్. సో ఈ 4 దేశాలు ఈఎఫ్టిఏలో మెంబర్స్. సో ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ EU. ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో భాగం కాదు, ఓకేనా, యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. బట్ they have agreements to access EU. యూరోపియన్ యూనియన్ని యాక్సెస్ చేయడానికి, మార్కెట్ యాక్సెస్ కోసం EUతో వీళ్ళు సెపరేట్గా అగ్రిమెంట్స్ చేసుకున్నారనమాట. అగ్రిమెంట్స్ ఉన్నాయి, కానీ యూరోపియన్ యూనియన్లో వీళ్ళు భాగమా అంటే ఆన్సర్ భాగం కాదు అని మనం చెప్పాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇండియాకి ఈఎఫ్టిఏకి మధ్య ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఒక ఇమేజ్ ద్వారా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ ఒకసారి నేను పెద్ద చేస్తాను చూడండి. ఇది 2000 నుంచి 2022 వరకు రఫ్లీ మనకి 20 ఇయర్స్ డేటా ఇది. ఈ 20 ఇయర్స్ డేటా మీరు గమనిస్తే ఈ 20 ఇయర్స్లో ఎలా ఉంది మనకి, యూ కెన్ సీ ఎ రైజ్ ఇన్ ట్రేడ్ రిలేషన్స్. ఈ బ్లూ ఏమో ఇంపోర్ట్ సజెస్ట్ చేస్తుంది, ఇదేమో ఎక్స్పోర్ట్, ఎల్లో ఏమో ఓవరాల్ ట్రేడ్ మీరు చూస్తే 2002లో ఇక్కడ ఉంది, అంటే 500 మిలియన్ కూడా లేదా, రఫ్లీ 200-300 మిలియన్లో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో చాలా వరకు ట్రేడ్ అనేది వీళ్ళతో మనకి పెరిగింది. అయితే ఓవరాల్గా ఈ గ్రూప్తో మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే చూడండి మీరు, ఇంపోర్ట్స్ ఏమో బ్లూ బార్, ఎక్స్పోర్ట్స్ ఏమో రెడ్. అంటే మనం వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటుందే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కంటే. వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ దిస్ బ్లాక్ దాన్ ఎక్స్పోర్ట్స్. అలాగే విత్ ఇన్ దీస్ 4 కంట్రీస్ ఏ కంట్రీతో ఇండియాకి ఎక్కువ ట్రేడ్ జరుగుతుందంటే స్విట్జర్లాండ్తో. మీరు ఇక్కడ చూడొచ్చు, స్విట్జర్లాండ్తో. ఇది 2022 డేటా. స్విట్జర్లాండ్ దగ్గర మనం ఎక్కువ, అది కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాం. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈఎఫ్టిఏ కంట్రీ స్విట్జర్లాండ్, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈఎఫ్టిఏ కంట్రీ కూడా స్విట్జర్లాండే. ఇవి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనం వాళ్ళతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం అతి త్వరలో. ఏంటా ట్రేడ్ అగ్రిమెంట్? దాని ఫుల్ నేమే మీకు ఇక్కడ రాసి ఉంది, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది మనం సైన్ చేయబోతున్నాం అతి త్వరలో. ఇది యాక్చువల్గా 2008 నుంచి పెండింగ్, ఎప్పటి నుంచో సైన్ చేయాలి అని చెప్పి నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి, పెండింగ్ సిన్స్ 2008. సో ఇప్పుడు 2024లో సైన్ చేయడానికి చాలా క్లోజ్ వచ్చేసాం, ఇంకా సైన్ చేయలేదు, జనరల్ ఎలక్షన్స్లోపే సైన్ చేయబోతున్నారు అనేది టాక్. అయితే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా వాట్ ఈజ్ ఇండియా ఎక్స్పెక్టింగ్?
ఇండియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఇండియా వాళ్ళకి ఏమి ఇస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఇండియా వల్ల ఈఎఫ్టీఏకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల అంటే మార్కెట్ యాక్సెస్. అంటే వాళ్ళ ఆ 4 కంట్రీల్లో ప్రొడ్యూస్ అయ్యే డిఫరెంట్ ప్రొడక్ట్స్కి మన మార్కెట్ని ఓపెన్ చేస్తారు, ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గిస్తారు, ఇంపోర్ట్ డ్యూటీస్, టారిఫ్స్ లాంటివి తగ్గిస్తారు. సో దే విల్ గెట్ మార్కెట్ యాక్సెస్. ఇండియా ఈజ్ ఎ 1.4 బిలియన్ పీపుల్ ఉన్న కంట్రీ, 140 కోట్ల పీపుల్ ఉన్న కంట్రీ. సో చాలా హ్యూజ్ మార్కెట్ ఈఎఫ్టీఏ కంట్రీస్కి దీనివల్ల ఓపెన్ అవుతుంది. అది మన నుంచి వాళ్ళకి వెళ్ళే బెనిఫిట్. మరి ఈ బెనిఫిట్ ఇచ్చేందుకు మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశంలో మీరు పెట్టుబడులు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? రఫ్లీ $100 బిలియన్ రఫ్లీ $100 బిలియన్ ఓవర్ నెక్స్ట్ 15 ఇయర్స్. నెక్స్ట్ 15 ఇయర్స్లో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. సో ఇది జరిగితే అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది వస్తుంది. అటు వాళ్ళకి మంచిదే, ఇటు వీళ్ళకి మంచిదే. సో ఓవరాల్గా ఈ టీఈపీఏ ద్వారా హై వాల్యూ గుడ్స్, ఎస్పెషల్లీ ఫోకస్ దేనిపైన అంటే హై వాల్యూ గుడ్స్ పైన ఉంది. హై వాల్యూ గుడ్స్ సచ్ యాజ్ స్విస్ చాక్లెట్స్ తీసుకో, లేకపోతే ఐస్లాండ్ నుంచి వచ్చే ఐస్లాండ్ ఫిష్, అలాగే నార్వే నుంచి ఐస్లాండ్ వచ్చే ఫిష్ కావచ్చు, అడ్వాన్స్డ్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇవన్నీ వీటన్నిటికీ టారిఫ్స్ అనేవి తగ్గిస్తారు. అండ్ ఇండియా ఏం కోరుకుంటుందంటే వీ వాంట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మీ దేశం నుంచి మా దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయండి అని చెప్పి ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తే మన దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం పీపుల్ మూవ్మెంట్కి కూడా కొంచెం ఫ్రీడమ్ వస్తుందంటే మన ఇండియన్స్ ఆయా దేశాల్లో వెళ్ళి పని చేయాలంటే, ప్రొఫెషనల్గా వర్క్ చేయాలన్నా కొంచెం లిబరల్ వీసా పాలసీస్ని కూడా నెగోషియేట్ చేయొచ్చు. సో వీసా పాలసీస్ లిబరల్ చేసి మన వాళ్ళు అక్కడికి ఈజీగా వెళ్ళి పనిచేసే పరిస్థితిని క్రియేట్ చేయమని కూడా అడిగే అవకాశం అనేది ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ దిస్ విల్ బీ ఫైనలైజ్డ్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ నాట్. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్చువల్ డేటా, కాన్సెప్చువల్ డేటా అండ్ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అవన్నీ కూడా మీకు ఇందులో కవర్ చేశాను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. హల్ద్వానీ అనే ఏరియాలో వైలెన్స్ జరుగుతోంది. అసలు ఏంటి వైలెన్స్, ఎందుకు జరుగుతోంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది మనం ఇవాళ విశ్లేషిద్దాం. ఇది యూపీఎస్సీకి ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో ఈ హల్ద్వానీ అనేది ఎక్కడుందంటే మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ఒక సిటీ ఉంది. ఈ హల్ద్వానీలో ఏం జరుగుతుంది అంటే ఒక డిమాలిషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? డిమాలిషన్ డ్రైవ్. డిమాలిషన్ అంటే అర్థం ఏంటి? కూల్చివేత. ఏంటి కూల్చివేస్తున్నారు? మనకి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏంటి? మనది కాని ఏరియాని మనం ఆక్రమించుకుంటే దాన్ని ఎన్క్రోచ్మెంట్ అంటాం. సో ఇది యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్. ఎవరు చేస్తున్నారు? బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ కాకుండా ఎన్క్రోచ్ చేసుకున్న వాళ్ళపైన డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఒక మాస్క్ మరియు ఒక మద్రాసా ఉన్న ఏరియాలో, మాస్క్ మరియు మద్రాసా ఉన్న ఏరియాల్లో ఈ డిమాలిషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ మాస్క్, మద్రాసా అనేది వాళ్ళ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ పైన కన్స్ట్రక్ట్ చేసేసారు. సో అది వెకేట్ చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి దాన్ని డెమాలిష్ చేయాలని చెప్పి అనుకుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఈ మాస్క్, మద్రాసా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంటే దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ నజూల్ ల్యాండ్. ఒక నజూల్ ల్యాండ్లో అది కన్స్ట్రక్ట్ చేశారు అంటున్నారు. నజూల్ ల్యాండ్ అంటే ఆ ఏరియా పేరని కాదు, దీనికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. సో ఈ నజూల్ ల్యాండ్ అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఈ నజూల్ ల్యాండ్ అనే పదానికి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. ఎట్లాంటివి యూపీఎస్సీలో అడిగే అవకాశాలనే ఉన్నాయి. ఈ నజూల్ ల్యాండ్ అంటే ఏంటని అడిగే అవకాశాలనే ఉన్నాయి. సో నేను ఒకసారి హిస్టరీలోకి వెళ్తాను. నజూల్ ల్యాండ్ అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. బ్రిటిష్ వారి టైంలో, బ్రిటిష్ ఎరాలో చాలామంది రాజులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్
ఫైట్ చేసిన వాళ్ళలో మెజారిటీ మీకు అందరికీ తెలిసిందే, అందరినీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఓడించేశారు. వీళ్ళని ఓడించేయడం జరిగింది. ఓడించిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి చెందిన ల్యాండ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఓడిన తర్వాత వీళ్ళ ల్యాండ్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైంది, మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈ ల్యాండ్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరికి అప్పచెప్పేశారు, ఇండియాకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్ ఇండియాకి ఈ ల్యాండ్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పేశారు. అయితే ఏ రాజులైతే ఈ ల్యాండ్స్ని బ్రిటిష్ వాళ్ళకి కోల్పోయారో ఆ రాజులు మళ్ళీ ఈ ల్యాండ్స్ని క్లెయిమ్ చేసుకోలేకపోయారు. కొంతమంది క్లెయిమ్ చేసుకోగలిగారు, కొంతమంది దే కుడుంట్ క్లెయిమ్. ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల. బికాజ్ ఆఫ్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఈ ల్యాండ్ మాదే అని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక ఈ ల్యాండ్స్ అన్నీ ఏమైపోయాయి అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. సో ఈ ల్యాండ్స్ని మనం ఏమంటాం, వీ కాల్ దెమ్ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోయారు, వాళ్ళది అని ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇది ఎవరి పేరు మీద లేకుండా ఉన్న ల్యాండ్ కింద మారిపోయింది, అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. దీన్ని ఇంగ్లీష్లో ఎస్చీట్ అనే పదంతో చెప్తాం. ఎస్చీట్ అంటే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అని. సో ఈ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ ఎవరికి వెళ్ళిపోతుంది, దిస్ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ గోస్ టు రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ ల్యాండ్స్ వెళ్ళిపోయాయి. ఈ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళిన ఈ ల్యాండ్స్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ దెమ్ నజూల్ ల్యాండ్. ఆ ల్యాండ్నే నజూల్ ల్యాండ్ అని అంటాం. దాన్ని మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటే నజూల్ ల్యాండ్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాండెడ్ ఓవర్ టు స్టేట్ లేదా గవర్నమెంట్ అని అర్థం. హ్యాండెడ్ ఓవర్ టు స్టేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ, అటువంటి ప్రాపర్టీని మనం నజూల్ ల్యాండ్స్ అంటాం. సో బేసికల్గా ఈ నజూల్ ల్యాండ్స్లో రెవెన్యూ రికార్డ్స్ ఉండవు, దీనికి సంబంధించి నో రెవెన్యూ రికార్డ్స్. అంటే ఇది పలానా వాళ్ళది అని చెప్పడానికి రికార్డ్స్ అనేవి లేవు. ఇలా రికార్డ్స్ లేవు కాబట్టి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అయ్యాయి. అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయాయి. సో ఇలాంటి నజూల్ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ జనరల్ ఇట్ గివ్స్ దెమ్ ఫర్ లీజ్కి ఇస్తుంది వేరే వాళ్ళకి. లీజ్కి ఇస్తే వాళ్ళు 15 years నుంచి 99 years వరకు లీజ్కి ఇవ్వచ్చు. లీజ్కి ఇచ్చినప్పుడు లీజ్ పీరియడ్లో వాడుకుంటారు. లీజ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, లేదా గవర్నమెంటే దాన్ని యూజ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కెన్ యూజ్ డైరెక్ట్లీ. అక్కడ పోలీస్ స్టేషన్లకు అడ్డం కావచ్చు, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమైనా చేయొచ్చు. ఇట్ కెన్ ఎయిదర్ గివ్ దెమ్ ఫర్ లీజ్ ఆర్ దాన్ని గవర్నమెంట్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఫర్ పబ్లిక్ ప్రాపర్టీస్. ఈ పోలీస్ స్టేషన్ లాంటి వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇది కాన్సెప్ట్. సో నజూల్ ల్యాండ్ అంటే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో హల్ద్వానీలో ఒక నజూల్ ల్యాండ్లో మాస్క్ మద్రాసా కట్టేశారు. అది వాళ్ళది కాదు, అది గవర్నమెంట్కి చెందుతుంది. సో మీరు అది ఖాళీ చేయాలి అని యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసింది. ఈ ప్రాసెస్లో డిమాలిషన్ కోసం జేసీబీలతో వెళ్ళారు. అప్పుడు ఈ హల్ద్వానీలో ఇదంతా జరుగుతుంది కదా, అక్కడ మనకి వైలెన్స్ అనేది చాలామంది రాళ్ళతో వెళ్ళని కొట్టడం, పోలీస్ వాళ్ళు వెళ్ళడం, టియర్ గ్యాస్ వేయడం. సో ఆ రకంగా హల్ద్వానీలో వైలెన్స్ అనేది చెలరేగింది. ఈ రకంగా హల్ద్వానీలో మనకి వైలెన్స్ చెలరేగిందని చెప్పొచ్చు. అర్థమైందమ్మా? ఇది సిటీ. అయితే ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో కూడా నజూల్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ ఎంటిటీస్కి వేరు వేరు పర్పస్లకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది, లేదా గవర్నమెంటే కొన్నిటిని రన్ చేస్తుంది అనమాట. సో ఇది స్టోరీ ఆఫ్ నజూల్ ల్యాండ్. సో వీటికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్న ఆ నజూల్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే మాస్క్ మద్రాసా కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారో, దాన్ని రికార్డ్స్లో చూస్తే వీళ్ళ పేరు మీద, మాస్క్ పేరు మీద, మద్రాసా పేరు మీద ఆ ల్యాండ్ లేదు. అది నగర్ నిగమ్ అంటే అక్కడ మున్సిపాలిటీకి చెందినట్టుగా రెవెన్యూ రికార్డ్స్లో మనకు అంటే ఎవరి పేరు మీద లేకపోతే వీళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది అనమాట. ఆ రకంగా అది మెన్షన్ చేశారు. ఇంకొక ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యాజ్ ఫార్ యాజ్ నజూల్ ల్యాండ్స్ ఆర్ కన్సర్న్డ్, వీటిని అడ్మినిస్టర్ చేయడం కోసం ఒక చట్టం కూడా ఉంది. ఏంటా చట్టం అంటే ద నజూల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ రూల్స్ 1956. ద నజూల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ రూల్స్ 1956 అనే పేరుతో మనకి ఈ చట్టం అనేది ఉంది. ఈ చట్టం నజూల్ ల్యాండ్స్ అడ్జుడికేషన్కి ఉపయోగిస్తారు. ఈ చట్ట ప్రకారం వెళ్తారనమాట.
ఇది 1956లో వచ్చిన చట్టం అని మనం చెప్పాం. సో ఇది మనకి నజూల్ ల్యాండ్స్కి సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఈస్ కన్సర్న్. యూపీఎస్సీలో మనకి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నజూల్ ల్యాండ్ విచ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని చెప్పేసి దాని కింద 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పు అని అడుగుతారు. సో అందుకని ఇలా వింత పదాలతో వెరైటీ పదాలతో ఏమైనా న్యూస్లోకి వచ్చాయంటే మనం ఖచ్చితంగా వాటి గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ టు స్టే లా ఆన్ సిఈసి ఈసీ అపాయింట్మెంట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్కి సంబంధించిన కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని స్టే చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అని చెప్పేసి న్యూస్ ఐటమ్ చెప్తుంది. అయితే ఏంటి కొత్త చట్టం? సుప్రీంకోర్టు తీసుకొచ్చిన చట్టం పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఇంతకుముందు ఎలా అపాయింట్ చేశారు, ఇప్పుడు ఎలా అపాయింట్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ లేదా ప్రాసెస్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీ. ఒకప్పుడు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. సో దీనికి సంబంధించిన ప్రధానమైన ఆర్టికల్ 324 క్లాస్ 2. ఆర్టికల్ 324 క్లాస్ 2 మనకి ఏం చెప్తుంది అంటే ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్. సో ఎలక్షన్ కమిషనర్ని మరియు సిఈసిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని చెప్పారు. అంతకుమించి ఏమీ మెన్షన్ చేయలేదు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అంతకుమించి ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే సబ్జెక్ట్ టు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, సబ్జెక్ట్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ లా బై ది పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఒకవేళ ఏమైనా దీనిపైన చట్టం చేస్తే ఆ ప్రావిజన్స్ ప్రకారం చేస్తుంది. సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఉంటే దేనిపైన, ఎలక్షన్ కమిషనర్ మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్కి సంబంధించి ఆ ప్రావిజన్స్ ప్రకారం అపాయింట్మెంట్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రెసిడెంట్. ఒకవేళ అటువంటి చట్టం అనేది లేకపోతే సో ప్రెసిడెంట్ డైరెక్ట్గా చేయొచ్చు. కానీ మీకు తెలిసిందేంటి, ప్రెసిడెంట్ ఏ పని కూడా దానంతట దాన్ని డైరెక్ట్గా చేయరు. సో ప్రెసిడెంట్ ఏం చేసేవారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరినైతే డిసైడ్ చేస్తారో వాళ్ళని ఫార్మల్గా అపాయింట్ చేసేవాళ్ళు. సో హూ ఎవర్ ద పిఎం డిసైడ్ చేసిన వ్యక్తినే ప్రెసిడెంట్ ఫార్మల్గా అపాయింట్ చేసేవారు. మరి పిఎం ఎలా డిసైడ్ చేసేవారంటే, సో పిఎంకి ఒక షార్ట్ లిస్ట్ వచ్చేది. పిఎంకి ఒక షార్ట్ లిస్ట్ అనేది వచ్చేది. లా మినిస్ట్రీ ఒక షార్ట్ లిస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేది. ఏ షార్ట్ లిస్ట్ క్రియేటెడ్ బై లా మినిస్ట్రీ. సో రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ ఇట్లాంటి వాళ్ళందరిది డేటాబేస్ మెయింటైన్ చేస్తూ దాంట్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ని పిఎంకి పంపితే వాళ్ళలో వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి పిఎం ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేసేవారు. ఇది ఇంతకు ముందున్న ప్రొసీజర్ ఎలా ఉందంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంది. దీంట్లో లెజిస్లేచర్ పాత్ర లేకుండా, ఎందుకంటే అప్పటికి పార్లమెంట్ ఎటువంటి చట్టం చేయలేదు కాబట్టి జ్యుడిషియరీకి రోల్ లేదు, లెజిస్లేచర్కి రోల్ లేదు. ఎగ్జిక్యూటివ్కి కంప్లీట్గా దీని మీద డెసిషన్స్ తీసుకునే పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అందుకని చెప్పి దీన్ని వ్యతిరేకించారు చాలామంది. దీన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టులో పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యాయి. సుప్రీంకోర్టులో 4 పిటిషన్స్ వర్ ఫైల్డ్. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో కంప్లీట్గా సిఈసి ఈసీ అపాయింట్మెంట్ ఉంది. సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు అన్బయాస్డ్గా ఉండకపోవడానికి అవకాశం ఎక్కువ, బయాస్డ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో 2015, 17, 21, 22లో పిటిషన్స్ అనేవి ఫైల్ చేయడం అనేది జరిగింది. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కావాలి, ఇప్పుడున్న సిస్టమ్ అనేది బాగాలేదని చెప్పేసి సుప్రీంకోర్టుని చాలామంది అప్రోచ్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2018లో ఈ అంశంలో ఆర్టికల్ 324ని ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో కాబట్టి ఇద్దరు జడ్జిల బెంచ్ అనేది సరిపోదు. 2 జడ్జిల
బెంచ్ ఇనీషియల్గా దీన్ని ఇంటర్ప్రెట్ చేసింది, ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఇద్దరు సరిపోరు, ఎందుకంటే ఆర్టికల్ 324 ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది అవసరం అని చెప్పి దీన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేసింది. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేసరికి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ మందితో మళ్ళీ ఇంకొకటి ఫ్రేమ్ చేయాలని చెప్పేసి చెప్పారు. సో దెన్ 2022లో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఫామ్ చేశారు. ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్లో 5 జడ్జిల ధర్మాసనం అనేది మనకి ఫామ్ అయింది. 5 జడ్జెస్తో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ 2022లో ఫ్రేమ్ చేశారు. సో వీళ్ళు ఫైనల్గా ఇచ్చిన తీర్పు ఏంటి? వాట్ వాజ్ ద జడ్జిమెంట్ దెన్? ఏ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే, ఇకపై మీరు ఎప్పుడైనా సరే మనకి సిఈసి మరియు ఈసీని అపాయింట్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్తో అపాయింట్ చేయడం కాదు, దాని బదులు ప్రెసిడెంట్ ఏం చేయాలి అంటే హీ హ్యాస్ టు టేక్ ది రికమెండేషన్ ఆఫ్ ఏ కమిటీ. ఒక కమిటీ రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ కమిటీలో కూడా 3 మెంబర్స్ ఉండాలి. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్, 2 లీడర్ ఆఫ్ అపోజిషన్, 3వది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళ 3 ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ 3తో ఉన్న కమిటీ ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళని సిఈసి గాను ఈసీ గాను ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. అపాయింట్మెంట్ చేసే అధికారం ప్రెసిడెంట్కే ఉంటుంది, కానీ ఎవరిని అపాయింట్ చేయాలి అనేది డిసైడ్ చేసే కమిటీ అనేది ఒకటి ఫ్రేమ్ చేసి దాంట్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషను మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు ఇస్తున్నప్పుడే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సబ్జెక్ట్ టు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, సబ్జెక్ట్ టు ఎనీ లా టు బీ మేడ్ బై పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఏదన్నా ఈ విషయంలో ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ప్రివేల్ అవుతుంది. పార్లమెంట్ ఏ చట్టము తీసుకురాకపోతే ఇప్పుడు మేము ఏదైతే కమిటీ చెప్తున్నామో ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే ప్రెసిడెంట్ సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్స్ చేయాలి అని సుప్రీంకోర్టు 2023లో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేసిందంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేసింది. పార్లమెంట్లో గవర్నమెంట్ ఇమీడియట్గా బిల్లు పెట్టేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసింది. సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్ కోసం కొత్త బిల్లును ప్రవేశపెట్టి దాన్ని లా కింద మార్చేసింది. సో ఈ బిల్లు ప్రకారం ఏం జరుగుతుందంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ఒక కమిటీ అయితే మాత్రం ఉంటుంది, దేర్ విల్ బీ ఏ కమిటీ. అయితే కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు? అంతకుముందు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది ఎవరంటే పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్, సీజే అని చెప్తే, కానీ పార్లమెంట్ ప్రవేశపెట్టిన ఈ బిల్లులో మాత్రం మెంబర్స్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. ఇక్కడ వరకు సేమ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. 3వది ఒక క్యాబినెట్ మినిస్టర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిజేఐ ఒక క్యాబినెట్ మినిస్టర్ కమిటీలో మెంబర్గా ఉంటారని చెప్పడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కమిటీలో మెంబర్గా ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సిజేఐ సుప్రీంకోర్టు చెప్పింది, ఆ ప్లేస్లో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే పిఎం, క్యాబినెట్ మినిస్టర్ ఒక పార్టీకి చెందిన వాళ్ళే. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు ఈజీగా అవుట్ ఓట్ చేస్తారు. సిజేఐ అనే వాళ్ళు న్యూట్రల్ పర్సన్ కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఉండేది, నిష్పక్షపాతంగా జరిగేది. కానీ ఇప్పుడు సిజేఐ ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం వల్ల పిఎం, క్యాబినెట్ మినిస్టర్ ఒక పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళ మాటే నెగ్గి మళ్ళీ పేరుకే నిష్పక్షపాతంగా జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ మీరు తీసుకుంటే ఇద్దరు గవర్నమెంట్ చెందిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఇది మళ్ళీ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా ఉంది. ఒక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ మాత్రమే ఉన్నారు అనేది ప్రధానమైన విమర్శ. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఈ కమిటీ డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ ఎలా చేస్తుంది, షార్ట్ లిస్ట్ చేసే విషయం గురించి కూడా ఈ లాలో మెన్షన్ చేశారు. ఏం చెప్పారంటే దేర్ హ్యాస్ టు బి ఏ స్క్రీనింగ్ ప్యానెల్, స్క్రీనింగ్ ప్యానెల్ అనేది ఉండాలి. ఈ స్క్రీనింగ్ ప్యానెల్లో ఇట్ షుడ్ బి హెడెడ్ బై లా మినిస్టర్ దీన్ని హెడ్ చేయాలి.
అండ్ దీంట్లో 2 యూనియన్ సెక్రటరీస్ కూడా ఉండాలి. 2 యూనియన్ సెక్రటరీస్తో లా మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ ప్యానెల్ అనేది మనకి ఉండాలి. ఈ స్క్రీనింగ్ ప్యానెల్ అనేది 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తుంది. 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. వీళ్ళు పంపించిన ఈ షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ షార్ట్ లిస్ట్ నుంచి ఒకరిని అప్పటికి ఏ పోస్ట్ కాలైతే ఆ పోస్ట్కి పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్స్తో కూడిన కమిటీ అనేది ఫైనలైజ్ చేసి ఈ కమిటీ అనేది మన ప్రెసిడెంట్కి రికమెండేషన్ అనేది ఇస్తుంది. సో రికమెండేషన్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్సన్. ఎవరైతే ఏ పొజిషన్ వీకెంట్ అయితే ఆ పొజిషన్, వేకెంట్ అయితే సిఈసి కావచ్చు, ఈసీ కావచ్చు, వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ పార్లమెంట్ చట్టం అనేది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది, ఎసెంట్ కూడా లభించేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో ఉంటుంది. అంటే ఒకప్పటి స్టోరీ నుంచి వచ్చాను, ఒరిజినల్కి ఎలా ఉంటుంది, మధ్యలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం వచ్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పిన మాటలు మరి ప్రివేల్ అవ్వవు, పార్లమెంట్ చేసిన చట్టమే ప్రివేల్ అవుతుంది. సో ఈ చట్ట ప్రకారమే ఇప్పుడు అపాయింట్మెంట్ జరుగుతాయి. దీంట్లో పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, మనకి క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు కాబట్టి ఈ చట్టం కరెక్ట్గా లేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా స్టే ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది, ఇట్ రిఫ్యూజెస్ టు స్టే, మేము స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వను అని చెప్పేసి నిరాకరించింది. సో ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రస్తుతానికి కొనసాగుతుంది. సో ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ చూడండి, వై ఇండియా నీడ్స్ డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతో మనకి ఈ ఎడిటోరియల్ వచ్చింది. సో ఎడిటోరియల్ మనకి ఏం చెప్తోంది అనేది ఇవాళ స్టడీ చేద్దాం. అయితే ఎడిటోరియల్ ఓవరాల్గా మనకి ఏం చెప్తుందంటే ఇండియా యొక్క ఎకనామిక్ ట్రాజెక్టరీ, మన ఎకనామిక్ గ్రోత్ ట్రాజెక్టరీ ఎలా ఉంది అనే దాన్ని కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేసింది. మనం వెళ్తున్న పాత్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఫ్యూచర్ డెవలప్మెంట్కి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటి అనేది కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. బట్ ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండియా యొక్క డెవలప్మెంట్ పాత్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది నెగ్లెక్ట్ చేయబడింది అనేది ప్రధానంగా దీంట్లో మాట్లాడారు. సో ఇప్పుడు దీన్ని కొన్ని పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి మీకు చెప్తాను. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అసలు ఇండస్ట్రియలైజేషన్ స్టేటస్ ఎలా ఉంది, హిస్టారికల్ అండ్ కరెంట్, హిస్టారికల్ అండ్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇది ఫస్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేసిన అంశం. సో దీంట్లో భాగంగా ఆర్టికల్ మనకి ఏం చెప్తోంది అంటే 75 ఇయర్స్ నుంచి మనం స్ట్రగుల్ అవుతున్నప్పటికీ కూడా మనం సిగ్నిఫికెంట్ ఇండస్ట్రియలైజేషన్ అచీవ్ చెయ్యలేకపోయాము. ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇండియాలో ఎనఫ్ జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో కూడా అగ్రికల్చర్ ఎకానమీస్ తర్వాత ఇండస్ట్రియల్ ఎకానమీస్గా మారాయి, ఆ తర్వాత సర్వీసెస్ ఎకానమీస్గా రూపాంతరం చెందాయి. కానీ ఇండియాలో మాత్రం ఇండస్ట్రియలైజేషన్ కంప్లీట్ అవ్వక ముందే మనకి సర్వీసెస్ బేస్డ్ ఎకానమీగా ఇండియా మారిపోయింది. సో ఇండియా యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో యూ కెన్ కాల్ ఇట్ ప్రిమెచ్యూర్ డీఇండస్ట్రియలైజేషన్ అని చెప్పనవచ్చు. అంటే కంప్లీట్ ఇండస్ట్రియలైజేషన్ జరగడానికి ముందే ఫోకస్ అనేది ఇండియాలో సర్వీసెస్ వైపు షిఫ్ట్ అయిపోయింది. సో ప్రిమెచ్యూర్ డీఇండస్ట్రియలైజేషన్ అనేది వన్ ఫీచర్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయలేదనేది ఒకటి. రెండవది, ఇండియా యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క డెలివరీ అనేది లెస్ దాన్ 20% ఓకే ఆఫ్ అవుట్పుట్. అంటే జీడిపిలో ఇండస్ట్రీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే లెస్ దాన్ 20%. ఇండస్ట్రీ వెయిటేజ్ లెస్ దాన్ 20% ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్లో కూడా లెస్ దాన్ 20%. సో దేశంలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విషయంలో కావచ్చు, ఓవరాల్ జీడిపి అవుట్పుట్లో కావచ్చు, రెండింటిలో కూడా ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ లెస్ దాన్ 20% ఉండే పరిస్థితి మనం భారతదేశంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అగ్రికల్చర్ తీసుకుంటే మీకు అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో అది కూడా లెస్ దాన్ 20%, కానీ ఎంప్లాయ్మెంట్ క్లోజ్ టు 45% జనరేట్ చేస్తుంది అగ్రికల్చర్. వెరాజ్ సర్వీసెస్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ.
ఇక్కడ మీరు జీడిపి అవుట్పుట్లో వాటి వెయిటేజ్ ఎంత, ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ అనేది తీసుకుంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, అవుట్పుట్లో ఎక్కువ మెజారిటీ మనకి సర్వీసెస్ ఉంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ తక్కువ ఉన్నాయి. కానీ ఎంప్లాయ్మెంట్లో మెజారిటీ మనకి అగ్రికల్చర్ ఉంటే ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ తక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఇండస్ట్రీ అటు అవుట్పుట్లోనూ లోలో ఉంది, ఇటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా లోలో ఉంది. కానీ సర్వీసెస్ అనేది అవుట్పుట్లో హై ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో లో ఉంది. అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో హై ఉంది, కానీ అవుట్పుట్లో మాత్రం లో ఉంది. ఇది మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మన ఇండియా యొక్క 3 సెక్టార్స్ని మీరు అనలైజ్ చేయాలంటే ఇలా మీరు చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? ఇది స్టోరీ. అంటే ఇక్కడ మీరు దీన్ని అనలైజ్ చేస్తే మీకు ఏమర్థమవుతుందంటే సర్వీసెస్ సెక్టార్ అనేది ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నప్పటికీ అవుట్పుట్కి తగ్గ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయట్లేదు. జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నప్పటికీ దానికి తగ్గ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయట్లేదు. ఇండస్ట్రీ అవుట్పుట్కి తగ్గ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది, కానీ అవుట్పుట్టే తక్కువ ఉంది. అవుట్పుట్ పెరిగితే దానికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది. అగ్రికల్చర్ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ అంతమంది ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టు అవుట్పుట్ అనేది రావట్లేదు. ఇంతమంది మనుషులు పనిచేసినప్పుడు ఎంత అవుట్పుట్ రావాలి, దానికి తగ్గట్టుగా లేదు. సో ఇది మనకి పరిస్థితి. ఒక ఇండస్ట్రీ సెక్టర్ మాత్రమే అవుట్పుట్కి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ సెక్టర్ అవుట్పుట్ అనేది గ్రో అవ్వట్లేదు. ఇది ఒక స్నాప్షాట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. హిస్టారికల్గా కానీ కరెంట్ గాను సిచ్యువేషన్ అయితే మనకి అలా ఉందన్నమాట. 1991లో వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా ఈ ప్యాటర్న్ని మార్చలేకపోయాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినప్పటికీ కూడా ప్యాటర్న్ని మార్చలేకపోయాయి. సో ఈ ఆర్టికల్లోనే ఇంకా ఏం చెప్పారంటే మన రఘురామ్ రాజన్ గారు మరియు లాంబా వీళ్ళిద్దరూ వాళ్ళు ఇచ్చిన అప్రోచ్, వాళ్ళు సజెస్ట్ చేసిన అప్రోచ్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు సజెస్ట్ చేసిన అప్రోచ్ ఏంటి అంటే ఒక హై స్కిల్డ్ సర్వీసెస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హై స్కిల్డ్ సర్వీసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ సెక్టార్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి వాటిని యూజ్ చేసి వాటి ద్వారా మనం మ్యానుఫ్యాక్చరింగ్ని స్టిమ్యులేట్ చేయాలి అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ని స్టిమ్యులేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో యూ గివ్ మోర్ ఫోకస్ టు హై స్కిల్డ్ సర్వీసెస్. యూజింగ్ హై స్కిల్డ్ సర్వీసెస్ యూ ట్రై టు స్టిమ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కన్వెన్షనల్ విజ్డమ్ మనకి ఏం చెప్తుంది, మనకి ఫస్ట్ అగ్రికల్చరల్ ఎకానమీస్ ఇండస్ట్రియల్ ఎకానమీస్గా మారతాయి. ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత మనం సర్వీసెస్ వైపు అడుగులు పెడతాము అనేది కన్వెన్షనల్ విజ్డమ్. వన్స్ వీ హ్యావ్ ఎనఫ్ ఇండస్ట్రియలైజేషన్ దెన్ ద ఫోకస్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ సర్వీసెస్ అనేది కన్వెన్షనల్ విజ్డమ్. కానీ వీళ్ళు ఇస్తున్న అప్రోచ్ ఏమో దానికి ఆపోజిట్గా ఉంది అని చెప్పేసి ఆథర్ చెప్పడం అనేది జరుగుతుంది. సర్వీసెస్ గ్రోత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ మీద ఆధారపడుతుంది అనేది కన్వెన్షనల్ విజ్డమ్ చెప్తుంది. కానీ వీళ్ళు మాత్రం సర్వీసెస్ని బాగా బిల్డ్ చేయండి, దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ని మనం బిల్డ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని ఆర్టికల్ మనకి మెన్షన్ చేస్తుంది. అయితే అలా చెబుతూ ఈ ఆర్టికల్ ఏం చేస్తుందంటే దిస్ ఆర్టికల్ క్రిటిసైజెస్ సర్వీసెస్ లెడ్ గ్రోత్. సర్వీసెస్ ద్వారా వస్తున్న గ్రోత్ ఏదైతే ఉందో, అంటే సర్వీసెస్ డామినెంట్గా ఉండడం వల్ల వస్తున్న గ్రోత్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఆర్టికల్ క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు క్రిటిసైజ్ చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. ఎందుకు గమనించాలంటే ఒకటి, సర్వీసెస్ సెగ్మెంట్ అనేది ఎనఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేదు. అది మొదటి ప్రాబ్లం. సర్వీసెస్ లెడ్ గ్రోత్ వల్ల ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు. ఇండియాకి మేజర్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు. సో సర్వీసెస్ సెక్టర్ వాళ్ళకి తగ్గ జాబ్స్ అనేవి జనరేట్ చేయట్లేదు అనేది ప్రధానమైన ప్రాబ్లం. అంటే లేబర్ని ఎఫెక్టివ్గా అబ్జార్బ్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందో మనకి ఇనీక్వాలిటీస్ పెరిగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే మీరు ఒకసారి గమనించండి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక 10 మంది ఉన్నారు. లెట్స్ సే దేర్ ఆర్ 10 పీపుల్. అంటే సర్వీసెస్కి మీకు మ్యానుఫ్యాక్చరింగ్కి డిఫరెన్స్ చెప్తాను. 10 మంది అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఏమవుతుందంటే 10కి 10 మందికి ఇండస్ట్రియలైజేషన్ బాగా ఉంటాయి. 10కి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, లేదా 80% ఉద్యోగాలు వచ్చేస్తాయి. వచ్చి అందరికీ కూడా లెట్సే ఒక 30,000 పర్ మంత్ చొప్పున
లెట్స్ సే 10 out of 10 అందరికీ కూడా ఉద్యోగాలు ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. అదే మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది సరిగ్గా లేకుండా సర్వీసెస్ సెక్టార్ వీళ్ళని తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి సినారీ ఎలా ఉంటుందంటే వీళ్ళలో 2-3 ఉద్యోగాలు వస్తాయి. ఆ 2-3 లెట్స్ సే మనకి 1 lakh per month సంపాదిస్తారు. ఎందుకంటే హై స్కిల్డ్ గ్రోత్ అని చెప్తున్నాం కదా. సర్వీసెస్ సెక్టార్లో పేమెంట్స్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఒక దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే 10 మంది ఒక్కొక్కడు 30,000 రూపాయల శాలరీతో పనిచేస్తే ఓవరాల్గా 3 లక్షల రూపాయల ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంతే కదా, 10 × 30,000 3 లక్షలు. 3 లక్షలు 10 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ సర్వీసెస్ సెక్టార్లో ఏమవుతుంది, మనుషులకు తగ్గ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వట్లేదు, కానీ ఆ జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి, ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా 3 లక్షలే, ఇక్కడ కూడా 3 × 1 lakh 3 లక్షలే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడ కూడా 10 × 3 30,000 3 లక్షలే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ అక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇక్కడ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, విచ్ ఈజ్ లీడింగ్ టు వెరీ హై ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి సర్వీసెస్ సెక్టార్లో అనడానికి కారణం అది. మీకు అర్థమవుతుందా? ఎక్కువ మంది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారు, వీళ్ళకి మిగిలిన 7 కాస్త ఇక్కడ 3 వస్తే మిగిలిన 7కి ఏ ఉద్యోగాలు లేక మీనియల్ జాబ్స్ చేసుకుంటూ తక్కువ ఇన్కమ్తో సఫర్ అయ్యే పరిస్థితి అనేది వస్తుంది. అలా కాకుండా దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా జరిగితే ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. కొందరికి పెద్దవి, కొందరికి చిన్నవి రాకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇండస్ట్రియలైజేషన్ లెడ్ గ్రోత్ అనేది భారతదేశానికి మంచిది, అది ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ని సార్ట్ అవుట్ చేస్తుంది. కానీ సర్వీసెస్ లెడ్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ని సార్ట్ అవుట్ చేయట్లేదు. కాబట్టే సర్వీసెస్ లెడ్ గ్రోత్ అంత మంచిది కాదు అని ఎస్పెషల్లీ ఈ ఆథర్ చెప్తున్నారు, ఈ ఆర్టికల్ రాసిన ఆథర్ అనే వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ ఇంకా ఏం చెప్తున్నారంటే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి దీనివల్ల ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటో కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీనివల్ల వస్తున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ క్యాపిటల్, ఈ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆథర్ అనేది మీకు చెప్తాను డీటెయిల్డ్గా. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. హ్యూమన్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా? హూ ఈజ్ ఏ హ్యూమన్? అప్పుడు మామూలు మనిషికి హ్యూమన్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఏంటి? హ్యూమన్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఏంటి? వన్స్ యూ కాల్ సమ్వన్ ఏ హ్యూమన్ క్యాపిటల్, దట్ మీన్స్ దిస్ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ. తనకి పని చేయడానికి అవసరమైన హెల్త్ ఉంది, పని చేయడానికి అవసరమైన స్కిల్స్ ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పుడు ఇతను ఇండస్ట్రీకి కానీ సర్వీసెస్ కానీ ఉపయోగపడతాడు. హెల్త్ బాగాలేకపోయినా, స్కిల్స్ లేకపోయినా అతను ఉపయోగపడ్డాడు. హీ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్, హీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్కి డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఎందుకు వస్తుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు సర్వీసెస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్ రిక్వైర్స్ హై స్కిల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి అండ్ హయ్యర్ స్కిల్స్ అనేవి కావాలి. సో సర్వీసెస్ సెక్టార్కి అవసరమైన వాళ్ళే మనం తయారు చేయాలి అని చెప్పేసి ఈ ఎలైట్స్, ఈ గొప్ప గొప్ప వాళ్ళు, చీఫ్ మినిస్టర్స్, వీళ్ళ ఫోకస్ అంతా దేని మీదకి వెళ్ళింది? హయ్యర్ ఎడ్యుకేషన్ పైకి వెళ్ళింది. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లాంటి వాటిపైకి ఎక్కువగా ఫోకస్ చేశారు. వాటిని ఇండస్ట్రీకి అవసరమైన ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేయాలి, ప్లేస్మెంట్స్ రావాలని ఫోకస్ అంతా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయింది. మీరు అదే ఇండస్ట్రీలు ఏం కోరుకుంటాయంటే దే రిక్వైర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సాలిడ్గా ఉండాలి, ప్లస్ వొకేషనల్ స్కిల్స్ కోరుకుంటాయి. అంటే డిగ్రీలు ఉండకూడదని కాదు, దే నీడ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్. అంటే మనకి ప్లంబింగ్, ఫిట్టర్స్, ఎలక్ట్రికల్ వర్క్, ఐటీఐ వినుంటారు కదా మీరు, ఐటీఐ. సో వొకేషనల్ స్కిల్స్, బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంబైన్డ్ విత్ వొకేషనల్ స్కిల్స్కి ఇండస్ట్రీ సెక్టర్ కోరుకుంటుంది. వెరీ హై ఎడ్యుకేషన్ అవసరం లేదు. కానీ దేశంలో సర్వీసెస్ లీడ్గా ఉండడం వల్ల, ఇండస్ట్రియలైజేషన్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కంట్రీస్లో యొక్క ఈ మన లీడర్స్ అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. దే నెగ్లెక్టెడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే మాస్ లెవెల్లో మాస్ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు.
మాస్ ఎడ్యుకేషన్ అనేది అంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రావాలి అనే ఆస్పెక్ట్ పైన ఫోకస్ అనేది లేకుండా పోయింది. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఎలైట్ గ్రూప్కి ప్రిఫర్ చేసేలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అంటే ఎక్కువ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళకి ప్రిఫర్ చేసేలాగా ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోయింది. దీనివల్ల సోషల్ డిస్పారిటీస్ అనేవి పెరిగిపోయాయి, ఇన్క్లూజివ్ గ్రోత్ లేకుండా పోయింది. దీనివల్ల ఏమైంది, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేవి వచ్చేసాయి. ఒక టైపు సెగ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంకో సెగ్మెంట్ని కంప్లీట్గా వదిలేశారు. ఇదొక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఆథర్ చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్టికల్లో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ స్టాగ్నేషన్. ఈ ఇండస్ట్రియల్ స్టాగ్నేషన్లో కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మరి కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బై డిఫాల్ట్ ఇండియాలో ఉన్న యాటిట్యూడ్స్ అంటే మన యొక్క దృక్పథం టువర్డ్స్ సర్టెన్ ఆక్యుపేషన్స్ అంటే సర్టెన్ ఆక్యుపేషన్స్ని మనం తక్కువగా చూడడం, సర్టెన్ ఆక్యుపేషన్స్ని మనం వీఆర్ లుకింగ్ డౌన్ అపాన్ దెమ్, వాటిని మనం తక్కువగా చూస్తున్నాం, అవి అంత వాల్యుబుల్ కాదు అని మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వొకేషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన ప్లంబరు, ఫిట్టరు, ఎలక్ట్రికల్ ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా లో క్వాలిటీ స్కిల్స్ అని చెప్పేసి వాటిని తక్కువగా చూడడం. వీఆర్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్, వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఏం పెద్ద గొప్ప కాదు అన్నట్టుగా భావించడం. అంటే కొన్ని రకాల స్కిల్స్ని తక్కువగా చూడడం, కొన్ని రకాల ఉద్యోగాన్ని ఎక్కువగా చూడడం. ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడంటే వాడు అంత ఇంపార్టెంట్ కానట్టు, సర్వీసెస్ సెక్టర్లో పనిచేసేవాడు గొప్పవాడిగా భావించడం, ఇలాంటి కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఇండస్ట్రియల్ స్టాగ్నేషన్కి భారతదేశంలో కారణమైపోయాయి. సో సస్టైన్డ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలంటే ఒక కల్చరల్ షిఫ్ట్ అనేది కూడా అవసరము. సర్టెన్ ఆక్యుపేషన్స్ పట్ల ఉన్న దృక్పథం అనేది కూడా మారాలి అనేది కూడా ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ఏం చెప్పారంటే ఆర్టికల్లో నీడ్ ఫర్ డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనేది అవసరము. అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా దేశం మొత్తం వ్యాపించాలి. అది జరుగుతుందా అంటే జరగట్లేదు. వీ హ్యావ్ ఎ నీడ్ ఫర్ డీప్ ఇండస్ట్రియలైజేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డీప్ ఇండస్ట్రియలైజేషన్ అనేది దేశానికి అవసరము. ఇది కావాలి అంటే మనకి ఏం చేయాలి, సర్వీసెస్ సెక్టార్ మీద మాత్రమే కాదు ఇండస్ట్రియల్ సెక్టార్ పైన ఫోకస్ అనేది పెరగాలి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్కి అవసరమైన ఎడ్యుకేషన్ పైన, వొకేషనల్ స్కిల్స్ పైన సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన, వొకేషనల్ స్కిల్స్ పైన సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి. అలాగే టెక్నాలజీ డిఫ్యూజన్ కూడా జరగాలి. అంటే విదేశాల నుంచి మనకి ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వస్తుంది. వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ టెక్నాలజీ కూడా భారతదేశానికి తెస్తారు. ఈ టెక్నాలజీ దేశం అంతా స్ప్రెడ్ అవ్వాలి. డిఫ్యూజన్ అంటే ఆ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రావాలి, దాన్ని ఉపయోగించి మన దేశంలోనే ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితి అనేది రావాలి. సో ఇంపోర్ట్స్ పైన మన డిపెండెన్సీ అనేది కంప్లీట్గా తగ్గాలి. ఆత్మనిర్భర్త అనేది రావాలి. వీ షుడ్ బి సెల్ఫ్ రిలయంట్. మనకు కావాల్సినవి మనం తయారు చేసుకునేలాగా ఎఫ్డిఐ ద్వారా కొత్త టెక్నాలజీ వస్తే అది మొత్తం అందరికీ అందుబాటులోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైనల్గా చెప్పింది ఏంటంటే కల్చరల్ షిఫ్ట్ టువర్డ్స్ ఇన్నోవేషన్. ఎంతసేపు లో క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనం స్టక్ అయిపోతున్నాము. ఇన్నోవేషన్ వైపు కల్చరల్ షిఫ్ట్ అనేది రావాలి. వొకేషనల్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ అనేది పెరగాలి, వాటికి సొసైటీ ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా పెరగాలి అనేది కూడా ఫైనల్గా ఆథర్ చెప్తూ ఆర్టికల్ని కంక్లూడ్ చేస్తున్నారు. సో ఇది ఈ ఆర్టికల్లో మొత్తం ఉన్న సారాంశం. అంటే ఒక రకమైన అనాలిసిస్ అన్నమాట. సర్వీసెస్ లెడ్ గ్రోత్ ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వెనకబడిపోవడానికి, ఇండస్ట్రియలైజేషన్ వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. ఇండియాకి డీప్ ఇండస్ట్రియలైజేషన్ ఎందుకు కావాలని ఒక సింగిల్ పాయింట్ ఆన్సర్ ఏంటి, ఇట్ జనరేట్స్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. సర్వీసెస్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయదు. ఒక్క పాయింట్లో ఆన్సర్ చేయాలంటే దట్ ఈస్ వాట్ యూ షుడ్ సే.
ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడం చాలా సులభతరం, చాలా ఎఫోర్డబుల్ కూడా. కేవలం 3,000 రూపాయలు పర్ మంత్ ఫీజుతో, కేవలం 3,000 పర్ మంత్ ఫీజుతో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. దీంట్లో మీకు 14 కోర్సులు కాంప్లిమెంటరీగా వస్తాయి అండ్ అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అండ్ ఈ మంతే ఫ్రెష్గా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రేపట్లోగా జాయిన్ అయితే మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఇది మీకు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో కావాలంటే ఫీజు 5,000 అవుతుంది. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వైజాగ్లో రన్ అవుతుంది.